అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఇంట్రాడేలో బెస్ట్ స్ట్రాటజీ అనేసి ఒకటి స్ట్రాటజీ కోసం డిస్కస్ చేద్దాము. ఎందుకు అంటే మార్కెట్‌లో చాలామందికి ఈరోజు యంగ్‌స్టర్స్ కానియండి, ఎంప్లాయీ క్లాస్ పీపుల్ కానియండి, సీనియర్స్ కానియండి, ప్రతి ఒక్కరు అడిగేది సార్ ఇంట్రాడేలో ట్రేడింగ్ స్ట్రాటజీ కోసం చెప్పండి. ఇంట్రాడేలో టిప్స్ ఇవ్వండి. లేదంటే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఏదైనా వీడియో చేయండి. ఇలాంటి రిక్వెస్ట్ ప్రతి ఏజ్ గ్రూప్ అండి. నాట్ ఓన్లీ యంగ్‌స్టర్స్ ప్రతి ఏజ్ గ్రూప్ ఈవెన్ 60 ఇయర్స్ దాటిపోయి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఈరోజు మార్కెట్‌లో అడుగుతుంది ఇంట్రాడే ట్రేడింగ్ కోసం చెప్పండి అని. సో, ఇంత ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అందరూ అడుగుతున్నారు కాబట్టి ఆన్ పాపులర్ డిమాండ్ ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీకు జస్ట్ ఓవరాల్ వ్యూ ఇస్తాను. మీరు ఎటువంటి స్ట్రాటజీ యూజ్ చేసి మీ లాస్‌ని ఒక మాక్సిమం లాస్ మీకు ఫిగర్ ఒకటి తెలిసేలా చెప్తాను. ఓకే. మీ స్టాప్ లాస్ ఒక మాక్సిమం లాస్ ఉంటది. మీరు సిస్టమ్‌లో స్టాప్ లాస్ పెట్టకపోయినా మార్కెట్ జీరోకెళ్ళినా మీరు ఫిక్స్ చేసిన మాక్సిమం లాసే మీరు ఇన్కర్ అవుతది. సో, ఈ స్ట్రాటజీ ఏంటి? దాని వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడండి. నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఈ ఒక్క వీడియోలో మరీ లెంత్ ఎక్కువైతుంది అంటే ఒక 2, 3 వీడియోస్‌లో నేను ఈ కంటెంట్ మొత్తం మీకు డెలివర్ చేస్తాను. తప్పకుండా ఈ సీరీస్‌ని చూడండి. ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ. అంతకుముందు నా పేరు అభిషేక్ అండి. నేను 2-3 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్నాను అండ్ ఇన్సూరెన్స్‌లో ఉన్నాను. ఫైనాన్షియల్ ప్లానింగ్ సర్వీసెస్ ఇస్తాను. సో, మీకు ఇన్ కేస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం మీకు ఏదైనా కావాలి సర్వీస్ అంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. కమింగ్ టు ద వీడియో, ఇంట్రాడే ట్రేడింగ్‌లో బిగినర్స్‌గా మనం చేయాల్సింది ఏంటి? చాలామంది ఎన్నో వీడియోస్ చూసుంటారు. సో, అందరూ చెప్పేది నేను మీకు చెప్పను. ఫస్ట్ వచ్చేసి చాలామంది చెప్పేది సైకాలజీ ఉండాలి, ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండాలి, మనీ మేనేజ్మెంట్ ఉండాలి. ఇవన్నీ జనరిక్ పాయింట్స్ అండి. ఇవన్నీ నేను చెప్పనీకి ఈ వీడియో చేయట్లేదు. మీరు ఆల్రెడీ ట్రేడింగ్ గనుక చేసుంటే ఇవన్నీ మీకు తెలిసుంటాయి. ఓకే. సో, ఇన్ కేస్ మీకు తెలీదు అంటే ఆ బిగినర్ వీడియో నేను వేరే వీడియోలో చెప్తాను. బట్ ఈ వీడియోలో బిగినర్ స్టేజ్ పాయింట్స్ నేను చెప్పట్లేదు. సో, ఈ వీడియోలో వచ్చేసి మన స్ట్రాటజీ ఏంటంటే క్రెడిట్ స్ప్రెడ్ అంటాం. క్రెడిట్ స్ప్రెడ్ అంటే సెల్లింగ్ చేసిన పొజిషన్‌ని హెడ్జ్ చేయడాన్ని క్రెడిట్ స్ప్రెడ్ అంటాం. అంటే మనం మార్కెట్ దగ్గర సెల్ చేశారు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ బయింగ్ ప్రైస్ ఏదైతే ఉందో, మీ సెల్లింగ్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటేనే మీకు ప్రాఫిట్. అంటే ఏంటి? మీరు మార్కెట్‌లో రూ. 10కి ఏదైనా వస్తువు కొంటే రూ. 20కి అమ్మొచ్చు. లేదంటే మీరు రూ. 20కి అమ్మిన వస్తువుని రూ. 10కి కొన్నా కూడా ప్రాఫిటే. బట్ మార్కెట్‌లో అట్లా ఉండదు. మీరు అమ్మి కొనలేరు. షేర్ మార్కెట్‌లో మీరు ఒక వస్తువు మీ దగ్గర లేకపోయినా దాన్ని మీరు అమ్మొచ్చు, కొనొచ్చు. ఇది మెయిన్ డిఫరెన్స్ నార్మల్ మార్కెట్‌కి, షేర్ మార్కెట్‌కి. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చెప్పే అతి ముఖ్యమైన పాయింట్. ఎప్పుడైతే మీరు ఈ స్ట్రాటజీ చేస్తారో మీరు హెడ్జింగ్ చేయాలి. హెడ్జింగ్ అంటే ఏంటి? మీరు సెల్ చేశారు. సపోజ్ ఒక రూ. 30లో సెల్ చేశారు. మీ ప్రాఫిట్ మాక్సిమం ప్రాఫిట్ వచ్చి 30 ఇంటూ లాట్ సైజ్. మీ లాట్ సైజ్ ఎంతైతే ఉంటుందో అంత లాట్ సైజు మీ మాక్సిమం ప్రాఫిట్. సపోజ్ ఇప్పుడు నిఫ్టీ తీసుకోండి. నిఫ్టీ 75 ఉంది క్వాంటిటీ లాట్ సైజ్. ఈ మంత్ నుంచి 75 అయింది. సో, 30 ఇంటూ 75. సో, మీ మాక్సిమం ప్రాఫిట్ ఈస్ 30 ఇంటూ 75. అదే మీ మాక్సిమం లాస్ అంటే అప్‌సైడ్ మీరు అమ్మింది రూ. 30కి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెల్ చేశారు. సో, మీ మాక్సిమం లాస్ ఎంతైనా ఉండొచ్చు. రూ. 30 నుంచి రూ. 1000కెళ్తే గనుక మీ లాస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అన్‌లిమిటెడ్ లాస్, లిమిటెడ్ ప్రాఫిట్. బట్ దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? మనకి దీన్ని కంట్రోల్ చేయనీకే మనము క్రెడిట్ స్ప్రెడ్ వాడతాం. ఇప్పుడు ఏదైతే సెల్ చేశామో దానికి ఓటీఎం ఔట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్‌ని బై చేయాలి. ఎంత దూరంలో బై చేయాలి అన్నది ఇది ఒక్కొక్క స్క్రిప్ట్ బట్టి తేడా ఉండదండి. యావరేజ్ మూవ్‌మెంట్ ఒక స్క్రిప్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే 500 పాయింట్స్ ఔట్ ఆఫ్ ద మనీ ఆప్షన్‌ని మీరు బై చేస్తారు హెడ్జింగ్‌కి. అదే నిఫ్టీలో అయితే 200 పాయింట్స్ ఔట్ ఆఫ్ ద మనీ ఆప్షన్‌ని బై చేస్తారు. సో, మీరు ఏ ఆప్షన్ అయితే సెల్ చేశారో అదే ఆప్షన్‌లో మీరు పుట్ సెల్ చేస్తే గనుక పుట్‌కి ఔట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఔట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ 500 పాయింట్స్ ఉండాలి బ్యాంక్ నిఫ్టీ అయితే. నిఫ్టీ అయితే 200 పాయింట్స్ ఉండాలి. ఇలా మీరు స్ప్రెడ్ క్రియేట్ చేయడం వల్ల మీకు ఒక
లాస్ లిమిట్ వచ్చేస్తుంది. అయితే ఈ లాస్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకో మేజర్ పాయింట్ డిస్కషన్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు చార్ట్ రీడింగ్ కంపల్సరీ నేర్చుకోవాలి. చార్ట్ రీడింగ్ నేర్చుకోవాలంటే దానికి చాలామంది చెప్పేదేంటంటే ఫస్ట్ ఇండైసెస్‌లో ట్రేడ్ చేయొద్దు. నిఫ్టీ బ్యాంక్, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇలా చాలా ఇండైసెస్ ఉన్నాయి. చాలామంది ఇండైసెస్‌లో ట్రేడ్ చేస్తారు. దాంట్లో స్టార్టింగే ఇండైసెస్‌లో ట్రేడ్ చేయొద్దని చాలామంది చెప్తారు. మీరు స్టాక్స్ చేయండి, స్టాక్స్‌లో ప్రాక్టీస్ అయ్యాక ఇండైసెస్‌కి రండి అని. నేను మీకు ఇదేది చెప్పట్లేదు. నేను మీకు ఒకటే చెప్తానండి. ఇట్స్ బెటర్ టు బీ మాస్టర్ ఆఫ్ వన్ దెన్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. అంటే మీరు స్టాక్ మార్కెట్‌లో 5,000 షేర్లు ఉన్నాయి. పోనీ లార్జ్ క్యాప్ స్టాక్సే తీసుకోండి. ఒక 100 స్టాక్స్ ఉన్నాయి. మీరు ప్రతిరోజు 100 స్టాక్స్ చూసి దాంట్లో సెలెక్ట్ చేసి దాంట్లో ట్రేడింగ్ చేసే బదులుగా ఏదో ఒక్క స్టాక్ తీసుకోండి. మీరు స్టాక్ అది ఇండెక్స్ అవ్వచ్చు, లేదంటే స్టాక్ అవ్వచ్చు, అది ఏదైనా కంపెనీ స్పెసిఫిక్ స్టాక్ అయినా అయ్యుండొచ్చు, ఏదైనా ఇండెక్స్ అయినా అయ్యుండొచ్చు. బట్ మీకేంటంటే రోజు అదే చార్ట్ చూస్తే మీరు చూడంగా ఒక్క 2-3 మంత్స్ మీరు ఎఫర్ట్ పెడితే ఒక 4th మంత్‌కి మీకు ఆ పర్టిక్యులర్ స్టాక్ కానీ, ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ కానీ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎలాంటి మూవ్‌మెంట్ ఇస్తది అన్నది మీకు క్లియర్ ఐడియా ఉంటది. సో, మీరు అన్ని స్టాక్స్ ఫస్ట్ స్టాక్ ట్రేడ్ చేయమనగానే అందరూ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఓపెన్ చేసుకొని కూర్చుంటారు. ఆ లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో మీకు వోలటైల్ నేచర్ ఉంటది, జనాలుంటారు, లిక్విడిటీ ఉంటది. సో, మీకు లార్జ్ క్యాప్ స్టాక్స్ చాలా అనిపిస్తాయి. బట్ మీకు లిక్విడిటీ స్టాక్స్‌లో కన్నా ఇండైసెస్‌లో ఎక్కువ. బ్యాంక్ నిఫ్టీలో లిక్విడిటీ చాలా ఎక్కువుంటది. అలానే నిఫ్టీలో లిక్విడిటీ చాలా ఎక్కువుంటది. సో, మీరు ఏదో ఒక్కటి అది ఇండెక్స్ అయినా అవ్వచ్చు, కంపెనీ స్పెసిఫిక్ స్టాక్ అయినా అవ్వచ్చు. ఏదో ఒక్క చార్ట్ మాత్రమే ఫాలో అవ్వండి. మీ ఇనిషియల్ డేస్‌లో మీరు ఈ క్రెడిట్ స్ప్రెడ్‌ని వాడుతూ నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను ఈ స్ప్రెడ్ కోసము. మీరు ఈ క్రెడిట్ స్ప్రెడ్‌ని వాడుతూ మీరు స్టాప్ లాస్‌ని కంట్రోల్ చేసుకొని మీరు గనుక ట్రేడింగ్ చేస్తే మీరు రెగ్యులర్ ఇన్‌కమ్ సంపాదించొచ్చు. ట్రేడింగ్‌లో కూడా రెగ్యులర్ ఇన్‌కమ్ సంపాదించొచ్చు. బట్ దీంట్లో ఏంటి మనకి బెనిఫిట్? అదర్ స్ట్రాటజీస్‌లో లేని బెనిఫిట్ దీంట్లో ఏంటి? ఫస్ట్ థింగ్ మీకు మార్కెట్ సున్నాకెళ్ళినా మీ మాక్సిమం లాస్ డిఫైన్ అయిపోతది. ఇంతకన్నా ఇంక మీరు నష్టపోరు. ఓకే. నెక్స్ట్ లాభం ఏంటండి? నెక్స్ట్ లాభం ఏంటి అంటే మనకి మార్కెట్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ అయినా కూడా మీరు స్టేబుల్‌గా ఉండగలుగుతారు. మీరు నేకెడ్ పొజిషన్స్ అంటే ఓన్లీ వన్ సైడ్ పొజిషన్స్ వితౌట్ హెడ్జింగ్ గనుక తీసుకుంటే మీకు మార్కెట్ వైల్డ్ మూవ్‌మెంట్ ఇచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఇండెక్స్‌లో బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు. ఒకటే క్యాండిల్‌లో నిఫ్టీ కూడా ఈ మధ్య ఒకటే క్యాండిల్‌లో 150 పాయింట్లు, 200 పాయింట్లు కదులుతుంది. అలాంటి టైంలో మీ ఎమోషనల్ డిసిప్లిన్‌ని షాటర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అంత మూవ్‌మెంట్‌ని మీరు తట్టుకోలేరు. మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి రివర్స్‌లో గనుక అంత స్పీడ్‌గా మూవ్ అయితే మీరు కొన్ని వేల రూపాయలు నష్టపోతారు. మీరు సింగిల్ లాట్‌లో ఉన్న కొన్ని వేల రూపాయలు నష్టపోవాలి. సో, ఇవన్నీ పెట్టుకుంటూ ఈ స్ప్రెడ్‌ని మీరు యూజ్ చేయండి. క్రెడిట్ స్ప్రెడ్స్ ఆర్ ద బెస్ట్ వే టు డూ ఇంట్రాడే ట్రేడింగ్. చూస్ ఓన్లీ వన్ స్టాక్. డోంట్ బీ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. బీ మాస్టర్ ఆఫ్ వన్. ఈ ఫిలాసఫీ మీరు నమ్మినట్టయితే ఇది ఫాలో అవ్వండి. దీనికి ఇంకా డీటెయిల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఒక సిరీస్ లాగా చేస్తున్నాను. ఒక 3 వీడియోస్ ఉంటాయి. మీకు నేను నెక్స్ట్ క్రెడిట్ స్ప్రెడ్ కోసం మీకు సెపరేట్ వీడియోలో మీకు స్క్రీన్ మీద చూపించి చెప్తాను. పీపీటీ కూడా రెడీ చేసి చెప్తాను. అంటిల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. నమస్తే.